అమెరికా విధానాలకు లోబడి వ్యవహరిస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ తీరు దేశానికి అవమానకరమని సిపిఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ కాకినాడలో నిర్వహించిన సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సమావేశాల్లో తీవ్ర విమర్శలు గుప్పించారు. కాకినాడలో జరిగిన మీడియా సమావేశంలో కె నారాయణ మాట్లాడుతూ అమెరికా విధానాలకు లోబడి వ్యవహరిస్తున్న మోడీ తీరు దేశానికి అవమానకరమని, ముఖ్యంగా వ్యవసాయ మరియు చేనేత రంగాలు తీవ్ర నష్టాన్ని ఎదుర్కొంటున్నాయని ఆరోపించారు. కార్పొరేట్ ప్రయోజనాల కోసం అటవీ చట్టాల్లో మార్పులు చేస్తున్నారని, రైతు వ్యతిరేక విధానాలు అమలు చేస్తున్నారని అన్నారు. ఇక యానం ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ అవినీతి పరుడుగా మారని కూడా విమర్శించారు. మోడీ ప్రభుత్వం కార్పొరేట్లకు వేల కోట్ల రూపాయల రుణాలను మాఫీ చేస్తోందని ఆరోపించారు. అటవీ సంపదను ప్రైవేట్ సంస్థలకు అప్పగిస్తూ గిరిజనులకు అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. దేశ నాయకులైన గాంధీ, నెహ్రూ పేర్లు తొలగించడం సరికాదని అన్నారు. రాష్ట్ర రాజకీయాలపై స్పందిస్తూ యానం ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ బీజేపీలో చేరిన తర్వాత అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. రాబోయే ఎన్నికల్లో ఆయనకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తానని నారాయణ స్పష్టం చేశారు. సమావేశంలో సిపిఐ నాయకులు ముప్పాల నాగేశ్వరరావు, తాటిపాక మధు తదితరులు పాల్గొన్నారు. నీకు అభ్యంతరం అయితే అభ్యంతరం రాయాలా, లేకపోతే ట్రాన్స్ఫర్ చెడిపోవాలా. ఇక్కడ అపాయింట్మెంట్ అది ఐఏఎస్ నువ్వు ఎందుకు తీసుకుంటున్నావు? బోర్డు తీర్మానంతో అమలు చేసేటువంటి ఆఫీసు ఉంటే సీనియర్ క్లర్క్ ఉంటాడు కదా, కావాలంటే నువ్వు ఎందుకు ఉండాలా? టీటీలో పనిచేసి ఆ పరిస్థితి పోయి సంబంధ రాబాబు నోరు ఎక్కువ గొడవ పెట్టడం తిట్టాడు, అంత సంబంధం లేదు. దాన్ని నువ్వు వీధిలో కొట్లాడుకో, వీధిలో విమర్శించుకో. ఇంటి మీద దాడి చేస్తాడు. ఆడవాళ్ళు ఏం చేస్తారు పాపం? మహిళలు వాళ్ళకేం తెలుసు? మగవాళ్ళు బయట ఏమో చేస్తాడు, వాళ్ళకేం తెలుసు పాపం. ఇంటి మీద దాడి చేయడం, ఇల్లు తగలబెట్టడం అనేది యూనిహ్యూమన్. ఆడవాళ్ళు మహిళల్ని కించపరచడం, అవమానపరచడం, దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. రామో తిట్టుంటే తిట్టి ఇలా చేసుకోండి. అందువల్ల పాలిమిక్స్ని అన్పాపులర్ చేసి దాన్ని రౌడీ పెట్టించి కష్టాదింపు చర్యలు చేయడం అనేది కరెక్ట్ కాదు. మేము దాన్ని వ్యతిరేకిస్తున్నాం. రెండోది ఏంటంటే అసలు సమస్య పక్కన నిలబడుతున్నాయి. ఇప్పుడు కొన్ని మార్పులు తీసుకొస్తున్నాడు. అసలు స్వాతంత్రం కోసం ఎవరు పోరాటం సాగించారనేది మొత్తం చరిత్ర మార్చాలని ట్రై చేస్తున్నాడు. ఎవరైనా కానీ జాతిపిత అంటే గాంధీ మాత అంటాం మనం. నాకు నో కాంట్రవర్సీ. గాంధీ మీన్స్ గాంధీ మాత్రం జాతిపిత. ఇప్పుడు జాతిపిత అంటే కనబడకూడదు. అందుకే గ్రామీణ ఉపాధి హామీ పథకంలో గాంధీ పేరు తీసి పారేశారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం నేను ప్రాబ్లం సరి చేసుకోవచ్చు, నేను కాదన్నాను. కానీ పేరు ఏం తీసేయాలి? గాంధీ పేరు అంటే ఇది సరి చేయడం కాదు. దేశానికి స్వాతంత్రం మేమే తెచ్చామని అభిప్రాయం. పన్నెండు పేరు కనపడకూడదు. ఇప్పుడు ప్రతి టౌన్లో వాజ్పేయి బొమ్మను పెడుతున్నారు. ఇప్పుడు గాంధీ బొమ్మను పక్కన పడిపోయి ఈ వాజ్పేయి బొమ్మను పెడుతున్నారు. వాజ్పేయి నేను పర్సనల్గా వ్యతిరేకం కాదు. ఆయన స్వాతంత్ర పోరాటంలో పాల్గొలేదు కదా. ఆర్ఎస్ఎస్ పాల్గొలేదు, వాజ్పేయి పాల్గొలేదు. ఆయన ప్రధానమంత్రి ఉన్నమాట వాస్తవం. అటువంటి ప్రధానమంత్రి చాలామంది ఉన్నారుగా. ఇప్పుడు ఎందుకు వచ్చింది వాజ్పేయి పీది విధానం పెట్టడానికి? అంటే గాంధీ మాత్రం పోటీగా పెడుతున్నారు. ఆ విధంగా చేస్తారు. ఇప్పుడు ఏమన్నాడు, సావర్కర్కి కూడా గుడి కట్టాలని చేస్తున్నారు. ఇప్పుడేమో మాకు గాడ్సే కూడా గుడి కడతారు. గాంధీ మహాత్మ చంపే గాడ్సే కూడా దేవుడు అయిపోతారు. అంటే భారతదేశ చరిత్ర మొత్తం మార్చేస్తున్నారు. ఇది ఒక ప్రమాదకరమైనటువంటి పద్ధతి. పార్లమెంటరీ వ్యవస్థని నిర్వహణ చేస్తున్నారు. ఇప్పుడు మనం దేశాధ్యక్షురాలు ట్రైబల్ ఆదివాసీ లేడీ, ఆమెను ప్రెసిడెంట్ చేసి 2023లో ట్రైబల్ చట్టాన్ని మార్చేశాడు. అడవి హక్కుల చట్టం మార్చి పారేశాడు. అది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సంతకం పెట్టాలి. ఆయన సంతకం పెట్టించాడు. పెట్టేసినప్పుడు ఏమైంది? అడవి పైన హక్కు కార్పొరేట్ కంపెనీకి ఇచ్చేశాడు. మీరు రోడ్లు వేసుకోండి, రెస్టారెంట్లు కట్టుకోండి అని హామీ ఇచ్చేశాడు. ఇప్పుడు ఒకవైపున బిల్ గేట్ తీసుకొచ్చి అమరావతిలో పెట్టాడు. అది రైతులకి వరం బిల్ గ్రేడ్ అని చెప్పని నిన్న తీసుకొచ్చి పెట్టాడు. చూశారు కదా. బిల్ గేట్ని తీసుకొచ్చి రైతాంగానికి అనుకోని చెప్తూనే రైతులకు వ్యతిరేక చట్టాన్ని పాస్ చేయించాడు అమెరికా నుంచి. ట్రంప్ రాజీపడి ఈ రైతాంగానికి వ్యతిరేకమైనటువంటి డెసిషన్ తీసుకొని ఇంపోర్ట్ చేసుకుంటున్నాడు.
అంటే రైతాంగానికి అన్యాయం చేసే పద్ధతుల్లో ట్రంప్ ద్వారా రాజీపడినటువంటి మన దేశం ఇప్పుడు చంద్రబాబు నాయుడు బిల్ క్లింటన్ తీసుకొచ్చి ఈయన పెట్టి రైతులకు న్యాయం చేస్తూ ఉంటారు. ఎవరిని మోసం చేయడు కానీ చంద్రబాబు ఎవరిని మోసం చేస్తున్నాడు? ఒకవైపు రైతాంగానికి అన్యాయం జరిగిందని గోలు పెడతా ఉంటే ఈ టైంలో బిల్ గేట్ తీసుకొచ్చి నువ్వు ఈయన రైతుకి అనుకూలం అని చెప్తే ఎవరిని మోసం చేస్తావు నువ్వు? అంటే బిల్ గేట్ని ఉపయోగించి రైతాంగం మోసం చేస్తావా? మోడీని ట్రంప్ని ఊడిగం చేస్తావా? మోడీ ఒప్పకు ఊడిగం చేస్తావంటే చంద్రబాబు గొప్ప ఊడిగం చేస్తాడు ట్రంప్కి. ఈయన లేకపోతే ట్రంప్ మోడీ చేయగలరా? సపోర్ట్ ఎవరిది? మోడీ ప్రధానమంత్రి కొనసాగాలంటే చంద్రబాబు నాయుడు అందరూ కొనసాగించ చేత కాదు, బలం లేదు. చంద్రబాబు నాయుడు నితీష్ అనుకుంటేనే అతను ప్రధానమంత్రి, లేకపోతే ఇప్పుడు దింపేస్తారు. అంత కమాండ్ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఎందుకు ఆ మాట చెప్పలేకపోతాం? మన రైతాంగ అన్యాయం జరుగుతుంది ఎందుకు చెప్పలేకపోతున్నాం? వార్తల్లోని ముఖ్యాంశాలు మరోసారి. ప్రధాని నరేంద్ర మోడీ తీరు దేశానికి అవమానకరం. అమెరికా విధానాలకు లోబడి వ్యవహరించడం సిగ్గుచేటన్న సిపిఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ. పవన్ కళ్యాణ్ నాయకత్వంలో జనసేన పార్టీ గ్రామ స్థాయి నుంచి బలోపేతం. కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్. కాకినాడ జిల్లాలో విపత్తు నిర్వహణపై ప్రజల్లో ప్రత్యేక అవగాహన కల్పించిన ఎన్డీఆర్ఎఫ్. జిల్లాలో విజయవంతంగా ముగిసిన ఎన్డీఆర్ఎఫ్ ప్రత్యేక శిక్షణ కార్యక్రమం. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.